అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముస్లిం ఫ్యామిలీ లా గురించి మాట్లాడుకుందాం. అంటే సంతానం దగ్గర్నుంచి ఆస్తి పంపకాల దాకా ఈ చట్టాల్లోని కీలకమైన విషయాలని కొంచెం లోతుగా, వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనమొక విషయం గుర్తుంచుకోవాలి. ఈ చట్టాలు కేవలం పుస్తకాలలోని నిబంధనలు కాదండి. లక్షలాది మంది జీవితాల్ని, వాళ్ల హక్కుల్ని, బాధ్యతల్ని, చివరికి వాళ్ల సామాజిక హోదాని కూడా ఇవే నిర్ణయిస్తాయి. చెప్పాలంటే ఇది కేవలం చట్టం మాత్రమే కాదు, మన సంస్కృతి, మన సంప్రదాయాల్లో ఒక అంతర్భాగం. సరే, మరి మన మొదటి టాపిక్ ఏంటంటే సంతానం మరియు చట్టబద్ధత. అంటే ఒక కుటుంబానికి మూలం లాంటిది కదా ఇది. ఇందులో ముఖ్యంగా గుర్తింపు లేదా ఎక్నాలెడ్జ్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక వ్యక్తి హక్కుల్ని, వాళ్ల భవిష్యత్తుని ఎలా మలుపు తిప్పుతుందో చూద్దాం. పితృత్వ గుర్తింపు అంటే ఇదేదో మామూలు మాట అనుకోకండి. ఈ బిడ్డ నా బిడ్డే అని చెప్పడం వెనుక ఒక పెద్ద చట్టపరమైన బలముంది. ఇదొక బిడ్డకు వారసత్వ హక్కును, సమాజంలో ఒక గౌరవాన్ని, ఒక భద్రతను ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక శక్తివంతమైన లీగల్ టూల్. అయితే ఈ గుర్తింపు చట్ట ప్రకారం చెల్లాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్న ఈ 4 షరతులు ఖచ్చితంగా పాటించాలి. వీటిలో ఏ ఒకటి మిస్ అయినా సరే ఆ అక్నాలెడ్జ్మెంట్కి లీగల్ వాల్యూ ఉండదు. సో ఇవి చాలా చాలా ముఖ్యం. ఇక్కడే అసలు విషయం వస్తుంది. ఈ పితృత్వ గుర్తింపు విషయంలో సున్నీ, షియా లాస్ మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. సున్నీ చట్టం ప్రకారం వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేకపోతే గుర్తింపును అంగీకరిస్తారు. కానీ షియా చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. పితృత్వాన్ని నిరూపించడానికి ఖచ్చితమైన ప్రూఫ్ కావాలంటుంది. సరే, పితృత్వం గురించి తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి? సహజంగానే ఆ బిడ్డ సంరక్షణ బాధ్యత ఎవరిది అనే ప్రశ్న వస్తుంది. దీన్నే మనం లీగల్ టర్మ్స్లో గార్డియన్షిప్ అంటాం. ఇప్పుడు దాని గురించి వివరంగా చూద్దాం. మళ్ళీ ఇక్కడ కూడా సున్నీ, షియా చట్టాల మధ్య ఒక తేడా కనిపిస్తుంది. అదేంటంటే తల్లి పాత్ర. సున్నీ చట్టంలో సంరక్షకత్వ హక్కు ముందుగా తండ్రికి, తర్వాత తండ్రి వాళ్ల తండ్రికి ఉంటుంది. కాని షియా చట్టం ప్రకారం తండ్రి తర్వాత ఆ హక్కు తల్లికి కూడా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన తేడా. ఇప్పటిదాకా మనం పర్సనల్ స్టేటస్కి సంబంధించిన విషయాలు చూశాం. ఇప్పుడు ఆస్తి విషయానికి వద్దాం. ముఖ్యంగా ఒక వ్యక్తి బ్రతికి ఉండగానే తన ఆస్తిని ఇంకొకరికి ఎలా ఇవ్వొచ్చు? దీన్నే ఇస్లామిక్ చట్టంలో హిబా అంటే గిఫ్ట్ లేదా బహుమతి అంటారు. దాని గురించి తెలుసుకుందాం. అసలు హిబా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఒక ఆస్తిని వెంటనే ఇంకొకరికి బదిలీ చేయడం. ఇక్కడ వెంటనే అనే పదం చాలా ముఖ్యం. ఇది వారసత్వం లాంటిది కాదు, బ్రతుకుండగానే ఇచ్చేది. ఒక గిఫ్ట్ అంటే హిబా చట్ట ప్రకారం చెల్లాలంటే 3 ముఖ్యమైన విషయాలు ఉండాలి. 1. ఇచ్చేవాళ్లకి ఇవ్వాలనే ఉద్దేశం స్పష్టంగా ఉండాలి. 2. తీసుకునేవాళ్లు దాన్ని అంగీకరించాలి. 3. ఆ ఆస్తిని వాళ్లకి అప్పగించాలి, అంటే డెలివరీ ఆఫ్ పొజెషన్ జరగాలి. ఈ 3 జరిగితేనే ఆ గిఫ్ట్ కంప్లీట్ అయినట్టు. కాని ఇక్కడ కూడా సున్నీ మరియు షియా చట్టాల మధ్య ఒకే ఒక్క కాని చాలా చాలా కీలకమైన తేడా ఉంది. అదంతా కూడా పొజెషన్ అంటే స్వాధీనం చుట్టూ తిరుగుతుంది. ఈ ఒక్క పాయింట్ వల్ల చాలా తేడాలొస్తాయి. ఆ తేడా ఏంటో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. సున్నీ చట్టం ప్రకారం డెలివరీ ఆఫ్ పొజెషన్ అనేది చాలా ముఖ్యం. అంటే గిఫ్ట్ ఇచ్చి దాన్ని స్వాధీనం చేస్తేనే అది చెల్లుతుంది. కాని షియా చట్టం ప్రకారం కేవలం మాటతో ప్రకటిస్తే చాలు, నేను ఇది నీకు ఇస్తున్నాను అని చెప్పినా ఆ గిఫ్ట్ వ్యాలిడ్ అవుతుంది. డెలివరీ తప్పనిసరి కాదు. సరే, హిబా లేదా గిఫ్ట్ గురించి చూశాం. అది బ్రతికుండగా ఇచ్చేది. మరి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన ఆస్తిని ఎలా పంచాలనుకుంటున్నాడు అనేది ఎలా? దానికోసమే వసియత్ అంటే విల్ లేదా వీలునామా అనే కాన్సెప్ట్ ఉంది. మన చర్చలో ఇది చివరి ముఖ్యమైన భాగం. ఇందాక చెప్పుకున్న గిఫ్ట్కి ఈ విల్కి ఉన్న మెయిన్ తేడా టైమింగ్. గిఫ్ట్ వెంటనే అమల్లోకొస్తుంది, కాని విల్ రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాతే అమల్లోకొస్తుంది. అప్పటిదాకా దానికి ఎలాంటి విలువ ఉండదు. ఇది కేవలం వాళ్ళ చివరి కోరికను తెలిపే ఒక లీగల్ డాక్యుమెంట్. విల్ విషయంలో ఒక చాలా ముఖ్యమైన రూలుంది. అదే 1/3 రూల్. అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన వారసుల అనుమతి లేకుండా తన మొత్తం ఆస్తిలో కేవలం 3వ వంతు మాత్రమే వీలునామా ద్వారా వేరే వాళ్లకి రాయగలడు. అంతకంటే ఎక్కువ రాయాలంటే వారసులందరూ ఒప్పుకోవాలి.
ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలన్నీ ఈ టేబుల్లో క్లియర్గా ఉన్నాయి. చూడండి, విల్కి, గిఫ్ట్కి మధ్య తేడాలు, టైమింగ్, రద్దు చేసుకునే అవకాశం, ఆస్తిని స్వాధీనం చేయడం, ఆస్తి పరిమితి, ఇలా అన్ని విషయాల్లోనూ ఈ రెండూ వేరువేరు. సో మనం ఈరోజు చూసిన పేరెంటేజ్, గార్డియన్షిప్, గిఫ్ట్, విల్, ఈ అన్ని టాపిక్స్లోనూ మనకొక విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. సున్నీ, షియా చట్టాల మూలాలు, వాటి విలువలు ఒకటే అయినా వాటిని అర్థం చేసుకునే విధానంలో, ఆచరణలో చాలా తేడాలున్నాయి. ముస్లిం పర్సనల్ లాని అర్థం చేసుకోవాలంటే ఈ తేడాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. సమాజం ఇంత వేగంగా మారుతున్నప్పుడు ఈ పర్సనల్ లాస్ ప్రాచీన సంప్రదాయాలకి, ఆధునిక వాస్తవాలకి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధిస్తాయి? ఇది చట్టానికి, నమ్మకానికి, మారుతున్న కాలానికి మధ్య ఎప్పుడూ జరిగే ఒక చర్చ.